హైదరాబాద్ హయత్ నగర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎంను కారు ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు కుంట్లూరుకి చెందిన వారిగా గుర్తించారు. అంబర్పేటలో ఫంక్షన్ కి వెళ్లి తిరిగి వస్తుండగా ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ హయత్ నగర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎంను కారు ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు కుంటూరుకి చెందిన వారిగా గుర్తించారు. అంబర్పేటలో ఫంక్షన్ కు వెళ్లి తిరిగి వస్తుండగా ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ హయత్ నగర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎంను కారు ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు కుంట్లూరుకు చెందిన వారిగా గుర్తించారు. అంబర్పేటలో ఫంక్షన్ కు వెళ్లి తిరిగి వస్తుండగా ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రైట్గా రోడ్డు ప్రమాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మహేందర్ అందిస్తారు. మహేందర్, నగరంలో హయత్ నగర్ మండలం కుంట్లూరులో ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేస్తుంది. నిన్న అర్గిలో దాదాపు 4 మృతి చెందగా నేడు కుంట్లూరులో మరొక యాక్సిడెంట్ అదే తరహాలో కావడం సూచించవచ్చు. మన మొత్తానికైతే నేడు ఉదయం అంటే తెల్లవారుజామున ఒక ఆగి ఉన్న డీసీఎం లో ఒక కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్నటువంటి ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు, మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే వీరిని చూసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కూడా ఘటనా స్థలానికి వెంటనే వచ్చి క్షతగాత్రులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ చనిపోయిన ఈ మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి కూడా తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మొత్తంగా మృతుల బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. మరోవైపు ఈ ఘటనలో గాయపడి ఆసుపత్రి చికిత్స పొందుతున్న వారి పరిస్థితి విషమంగా ఉందని కూడా తెలుస్తుంది. వీరంతా కూడా కుంట్లూరుకు చెందిన వారుగా తెలుస్తుంది. రాయతారు అలాగే వీరంతా ఒక వివాహ వేడుకకు హాజరై లేట్ నైట్ నుంచి బయలుదేరినట్టుగా కూడా తెలుస్తుంది. ఆగి ఉన్న డీసీఎం కార్లు వీళ్ళు బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుసు. మొదటైతే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైట్ మహేందర్, థ్యాంక్ యూ. స్పీడ్ కొట్టుకున్నా వెనకున్న వాళ్ళకే అంత దెబ్బలు రాదు.
ఇంతమంది